నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ. సో ప్రస్తుతం అయితే మనం గాంధీ భవన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే ముఖాముఖి ప్రోగ్రాంలో చాలా మంది తమ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి అయితే వచ్చారు. సో ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని అడిగి చూద్దాం సో ఎలాంటి ప్రాబ్లమ్స్. సో నమస్తే అండి, చెప్పండి, బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగిందా? జరిగిందండి. ఇప్పుడే కలిసి వచ్చాను. ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మనము నేను డబుల్ బెడ్రూమ్ కోసం పెట్టాను. అప్పుడు ఇంతవరకు ఇంకా ఏం రాలేదు నాకు. ఇంకా ఇంతవరకు అసలు ఏమి ఇవ్వలేరు, ఇంత కలవలేరు కూడా అసలుకి. అక్కడ వెళ్ళినప్పుడు కూడా గత ప్రభుత్వంలో అయితే మీరు అసలు అప్లై చేశారా? అప్లై చేశాము. అక్కడికి వెళ్తే కూడా కలవని లేరు. అక్కడికి వరకు దగ్గర కూడా వెళ్ళలేము. అసలు పెట్టాము. ఇంతవరకు ఏం లేదు కూడా. మరి ఇప్పుడు మన అన్న వచ్చాడు కదా, ఇప్పుడు మళ్ళీ దయచేసి నాకు 3 అడవిలో ఉన్నారు, ఏం పని చేయలేను, నేను అసలు ఇంట్లోనే ఉంటాను. ఎవరైనా చేస్తేనే తినాలి, కూర్చోవాలి, అంత అట్లాంటి పరిస్థితి ఉంది నాకు. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కోసం పెట్టడానికి వచ్చాను. ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చి వెళ్ళాను. ఓకే, గత ప్రభుత్వంలో అయితే డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు ఇచ్చారు కదా, సో అప్పుడైతే మీకు రాలేదంట? రాలేదండి. ఓకే, అప్పుడు అసలు అధికారులు కలవటం కూడా జరగలేదు. జరగలేదు. వెళ్ళలేను కూడా ఇంతవరకు. నేను అక్కడ తెలియదు కదా, నాకు ఎక్కడ వెళ్ళాలంటే కూడా తెలియదు అసలు. ఇప్పుడు కూడా వేరే వాళ్ళని తీసుకొని వచ్చాను. ఇక ఏమన్నారన్న, మాట్లాడారా ప్రస్తుతం? అంటే ఇప్పుడు మాట్లాడడానికి బిజీలో ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఆయన ఇచ్చాను, పేపర్ ఇచ్చాను, రాసుకున్నారు, సరే అని చెప్పారు. ఎట్లుందన్న, గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే మీకు కేసీఆర్ గారి బెడ్రూమ్ కూడా రాలేదంటున్నారు. సో ఇప్పుడు మామూలుగా మీకు పింఛన్ అనేది వస్తుంది. మొన్న చాలా అయింది. అది కేసీఆర్ వచ్చినప్పుడు పింఛన్ చాలా అయింది. అప్పుడు అది కూడా లేకుండే. అబద్ధం ఎందుకు, కేసీఆర్ వచ్చినప్పుడు పింఛన్ చాలా అయింది. అదొకటైంది ఆ కేసీఆర్ దాంట్లో. ఎట్లుందండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచుతా ఉన్నారు కదా, సో పింఛన్ ఏమన్నా పెంచారా మీకు? ఇంకా ఏం పెంచలేరు. అదే 4,000 ఇస్తున్నారు. 4,016 రూపాయలు ఇస్తున్నారు. 6,000 చేస్తామన్నారు. అవును, 6,000 చేస్తామన్నారు. రేపు అనుకుంటే వెళ్తుంటారా, చేస్తుండవచ్చు అని నమ్మకం ఉంది. ఏమో చెప్పలేము ఇక. అట్లా అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారనుకుంటున్నారు? ఇక ఆయన ఇష్టం, ఆ దేవుడు ఇష్టం. మనమైతే ఇచ్చాము, ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చినట్లు ఇచ్చాము. ఇప్పుడు ఇక ఆయన కూడా ఆయన ఇష్టం, ఆయన దయ, దేవుడు దయ చేస్తే మంచిగానే ఉంటది కదా, మా సొంతలో చేస్తే మాత్రం. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను మహబూబాబాద్ డిస్టిక్ అండి. వైల్డ్ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కష్టాలు మా ప్రజానాయకులకు చెప్పడం కోసం, లీడర్లకు చెప్పడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మాది వెనకబడిన జిల్లా మహబూబాబాద్ డిస్టిక్ కాబట్టి ప్రజలు గిరిజనులు ఎక్కువ ఉంటుంది అక్కడ. కాబట్టి మా సమస్యలు చెప్పుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. డిప్యూటీ సీఎం గారికి, మళ్ళీ మహబూబాబాద్ డిస్టిక్ ఎమ్మెల్యే గారైన మురళీనాయక్ గారికి ప్రత్యక్షంగా వచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళ త్వరలో సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. దీనికోసం మేము డిప్యూటీ సీఎం గారికి కానీ, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యే గారైన మురళీనాయక్ గారు కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సమస్యలను తొందరలో పరిష్కరించాలని కోరుకుంటూ మేము మీ దృష్టికి తీసుకురావడం జరిగిందండి. ఎట్లుందండి, అంటే ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్లో ఇట్లా అధికారులను కలవడం కానీ అట్లా జరిగేది అంటారా? సో ఇప్పుడు ఎట్లుంది అధికారులను కలిసి ముఖాముఖి ప్రోగ్రామ్స్, సో ఇవన్నీ ఎట్లుంది? సార్, నా పేరు సుధాకర్. మళ్ళీ ఐ విల్ రిపీట్ అగైన్ యూ. నేను సామాన్యుని, కానీ నా దగ్గర ఉన్న సమస్యల్ని పెద్దలకు తెలియజేయడంలో నేను అత్యంత ముందుకుంటుండగలుగుతున్నా. ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, కొరం కనకయ్య గారు కానీ, మురళీనాయక్ గారు కానీ వితిన్ సెకండ్లో రెస్పాండ్ అవుతున్నారు, చేస్తున్నారు వాళ్ళ స్థాయికి తగ్గట్టు. అది వాళ్ళ స్థాయి దాటితే డిప్యూటీ సీఎం స్థాయి గారికి, మినిస్టర్ల స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది మాత్రం సంతోషంగా జరిగే కార్యక్రమం. ఓకే, హ్యాపీ. సో నమస్తే సార్, చెప్పండి సార్, అసలు మీరే ప్రాబ్లంతో రావడం జరిగింది? సార్, మేము జూనియర్ లెక్చరర్ అభ్యర్థులము. వివిధ జిల్లాల నుండి దాదాపు 200 మంది వచ్చాము ఇక్కడికి. చాలా దూరం నుండి వచ్చాము. నిజామాబాద్ డిస్టిక్, ములుగు నుండి వచ్చాను నేనైతే. ములుగు డిస్టిక్ నుండి వచ్చాము. సో మా అభ్యర్థన ఏంటి అంటే, జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ 2022లో వచ్చింది. దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. ఎగ్జామ్ అయిపోయింది, 1:2 వెరిఫికేషన్ అయిపోయింది. అట్లనే ప్రొవిజనల్ లిస్ట్, ఫైనల్ లిస్ట్ కూడా వచ్చింది కొన్ని సబ్జెక్ట్స్. సో ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ రావాల్సి ఉంది. సో తొందరగా ఆ సబ్జెక్ట్స్ రిలీజ్ చేసి నియామక పత్రాలు అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వగలరని మా రిక్వెస్ట్. సో దీనిలో భాగంగానే గత 3 నెలల్లో మేము ప్రతి ఒక్క మంత్రి గారిని కలిసాము, వినతి పత్రాలు ఇచ్చాము. మా లోకల్ ఎమ్మెల్యేని కలిసాము, వినతి పత్రాలు ఇచ్చాము. సో అందరినీ కలిసాం, ఆల్మోస్ట్ అందరినీ, ఎమ్మెల్యేని, ఎంపీలు అందరినీ కలిసాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చాము. అందరు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా ఇదివరకు కలిసాము, చూస్తామన్నారు. ఆ ప్రాసెస్ ఇంకా జరుగుతూ ఉంది తప్ప దానికి మాకు ఎలాంటి హామీ రావట్లేదు. సో దాంట్లో భాగంగానే మేము ఈరోజు కూడా కలవడానికి వచ్చాము. సార్ కూడా టీజీపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడి ఒక హామీ అయితే ఇస్తా అని అన్నారు.
సో దాని గురించే మేము వెయిట్ చేస్తున్నాము. హామీ ఇవ్వకపోతే కనుక ఈరోజు గాంధీ భవన్ నుండి కదిలేదు లేదని మనం చేస్తున్నాం. మేడం చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము సిటీ అవుట్స్కర్ట్ నుంచి వచ్చామండి. సో మెయిన్ జైల్ ఆస్పిరెంట్స్ అందరము కూడా ఇంత దూరం నుంచి రావడానికి కారణం ఏంటంటే, మేము చాలా నెలల నుంచి తిరిగాము. ఎవరిని కలవలేదని ఏం లేదు. ప్రతి ఒక్క మినిస్టర్ని, ఎమ్మెల్యేని, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు కలుస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలో మేము వినతులు ఇస్తూనే ఉన్నాము. మా మెయిన్ ఇంటెన్షన్, మా బాధ ఏంటంటే, అన్ని వేల నియామకాలు జరుగుతున్నాయి. డిఎస్సి కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, అసలు ప్రాసెస్ కంప్లీట్ కాని వాటికి కూడా గవర్నమెంట్ ఇచ్చేస్తామని స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు, ప్రాసెస్ అంతా వైండప్ అయిపోయిన జూనియర్ లెక్చరర్స్ని మాత్రం ఇస్తామని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? మాకెందుకు ఈ విధంగా వివక్ష చూపిస్తున్నారు మా పట్ల? సో మాకు కూడా వీలైనంత తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వడం వల్ల మాకే కాకుండా ఇంటర్ విద్య బలోపేతం అనేది కూడా జరుగుతుంది. అక్కడ పిల్లలు కూడా, ఇంటర్ పిల్లలు కూడా ఎగ్జామ్స్ జస్ట్ 3 months ఉంది. ఇంకా 26 lakhs స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే ఇప్పటివరకు 14 years బ్యాక్ తప్ప ఇంతవరకు రెగ్యులర్ జేఎల్ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. సో రెగ్యులర్ స్టాఫ్ వెళ్ళడం వల్ల అక్కడ విద్యార్థులకి బెనిఫిటే, ఇక్కడ మాకు ఆస్పిరెంట్స్కి కూడా బెనిఫిటే. సో కొన్ని లక్షల కుటుంబాలు దీనివల్ల బెనిఫిట్ అవుతాయి. కాబట్టి గవర్నమెంట్ విద్యని చాలా ఉన్నతంగా చూస్తుంది, ఉన్నతంగా తీసుకెళ్లాలనుకుంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ జూనియర్ లెక్చరర్స్ అపాయింట్మెంట్ కూడా చాలా కీలకం. కాబట్టి ఈ ప్రజా విజయోత్సవాలో భాగంగానే మా అపాయింట్మెంట్స్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఇందులో భాగంగానే మాకు కూడా అపాయింట్మెంట్స్ ఇస్తే మా వంతు కృషిగా మేము కూడా విద్యని, ఎడ్యుకేషన్ని బాగా స్ట్రెంథెన్ చేయడానికి మా కాంట్రిబ్యూషన్ మాకు ఉంటుందని చెప్పి చెప్తున్నాం. మేడం ఇదే ప్రాబ్లం ఇంతకు ముందు మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని కూడా చెప్తున్నారు కదా, అయినప్పటికీ ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే ఏం చెప్తారు? ప్రతిసారి ఏదైతే గవర్నమెంట్ ప్రయారిటీ ఉంటుందో దానిపైనే టీజీపీఎస్సీ వర్క్ చేయడము, మాది పక్కన పెట్టడము, మాది వర్క్ జరుగుతుంది అంటారు. ఇంతలో గవర్నమెంట్ నుంచి గ్రూప్ 4 విషయంలో అపాయింట్మెంట్స్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఇచ్చారు. వెంటనే వాళ్ళు గ్రూప్ 4 వర్క్ స్టార్ట్ చేశారు. దానివల్ల మా వర్క్ ఆగిపోయిందని చెప్తున్నారు. సో మళ్ళీ మా వర్క్ స్టార్ట్ చేస్తారు. గవర్నమెంట్ నుంచి ఇంకేదో రిక్రూట్మెంట్కి స్టేట్మెంట్ వస్తుంది గ్రూప్ 1 అని చెప్పి మళ్ళీ వాళ్ళు గ్రూప్ 1. సో ఈ విధంగా టీజీపీఎస్సీ ప్రయారిటీస్లో మాది ఉండకపోవడానికి కారణము గవర్నమెంట్ మా పట్ల ఒక స్టేట్మెంట్ అనేది అఫీషియల్గా ఇవ్వకపోవడమే. అదే గవర్నమెంట్ అఫీషియల్గా మా పట్ల కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ సో డేట్కి మేము అపాయింట్మెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాము అని కనుక వచ్చుంటే టీజీపీఎస్సీ ఇంకా మా ప్రాసెస్ అనేది స్పీడప్ చేసేది. ఎప్పుడో మాకు నియామకాలు కూడా జరిగిపోయేవి. కాబట్టి మమ్మల్ని కూడా ఒక ప్రయారిటీగా గవర్నమెంట్ కన్సిడర్ చేయాలని చెప్పి మా ఈ యొక్క ప్రయత్నం అండి. ఇన్నిసార్లు కలవడం వెనక ఉద్దేశం అదే. కనుక ఈ రోజైనా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళాలనేది మా ముఖ్యమైన ఉద్దేశం. ఈ రోజు ఇప్పుడు వరకు అయితే ఎవరెవరిని కలవడం జరిగింది అంటే ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, సీఎం అడ్వైజర్స్ అండ్ సీఎం పేషి, ఎవ్రీ పర్సన్ వి మెట్. ప్రతి ఒక్కరిని మేము కలిసాం. అన్ని లెవెల్స్లో ప్రజాభవన్కి మల్టిపుల్ టైమ్స్ వచ్చాము, గాంధీ భవన్కి వెళ్ళాము. సో ఒకసారి కూడా కాదు, కొంతమంది మినిస్టర్స్ని చాలా సార్లు కూడా కలవడం జరిగింది, 3 సార్లు 4 సార్లు. సో ఈ విధంగా మేము కలవడం అయితే జరుగుతుంది, కానీ మాకు స్పష్టమైన హామీ అయితే ఇంతవరకు రాలేదు. ఓకే, అయితే బట్టి గారు ఇప్పుడు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అనుకుంటున్నారు? అయితే ఖచ్చితంగా మేము నమ్మేది ఏంటి అంటే, డిప్యూటీ సీఎం గారి, ఎందుకంటే ప్రత్యేకంగా మాకు మినిస్టర్ లేరు ఎడ్యుకేషన్కి, సీఎం సార్ దగ్గరే ఉంది మినిస్ట్రీ అనేది. కనుక ఏదర్ సీఎం సార్ లేదా డిప్యూటీ సీఎం సార్ ఇద్దరిలో ఎవరో ఒకరు కానీ మాకు ఇవ్వాలని నిర్ణయించకపోతే మావి మాత్రం రావు సార్. సో మాది ఖచ్చితంగా సీఎం అండ్ డిప్యూటీ సీఎం సార్ దగ్గరే ఉంది మా యొక్క నిర్ణయం అనేది. కాబట్టి అందుకే ఈరోజు వారిని కలవడం జరిగింది. సో ఫైనల్గా సార్ అయితే హామీ ఇచ్చారు, కానీ అది ఎంతవరకు నెరవేరుతుంది అనేది మాకు తెలియాల్సి ఉంది. బ్రదర్ ఏంటి ప్రాబ్లం ఏంటి? అన్న, నా పేరు మధు అన్న, మాది మహబూబాద్ డిస్టిక్. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండి ప్రిపేర్ అవుతున్నాను. నేను 2022 నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నానన్న. నాకు ప్రతి జాబ్ దగ్గరకు వచ్చి మిస్ అవుతుంది. గ్రూప్ 4లో నాకు 0.1 మార్క్స్తో మిస్ అయిందన్న. 0.1 మార్క్స్ మహబూబాద్ డిస్టిక్ నాది, బీసీడీ కేటగిరీ, 0.1తో మిస్ అయింది. అయితే ఇప్పుడు మా గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏంటంటే అన్న, ఇప్పుడు గ్రూప్ 4లో ఎంత కాదన్నా 1500 వరకు వేకెన్సీస్ పడుతున్నాయని ఒక అంచనా ఉందన్న. డిపార్ట్మెంటల్ వెరిఫికేషన్ కూడా చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. ఎవరైతే మల్టిపుల్ జాబ్స్ వచ్చి హెచ్జిటి జాబ్స్ వచ్చిన వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ వచ్చిన వాళ్ళు కానీ, ఏడబ్ల్యూలో వచ్చిన వాళ్ళు కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్ వచ్చిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారన్న. వాళ్ళకి మల్టిపుల్ జాబ్స్, ఒక్కొక్కరికి 4 జాబ్స్ 5 జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ గ్రూప్ 4 అయితే ఎంచుకోరు, ఎందుకంటే వాళ్ళు హై క్యాడర్ జాబ్స్కి వెళ్తారు. జేఎల్ కానీ, పాలిటెక్నిక్ లెక్చర్ కానీ, ఏడబ్ల్యూ అట్లకి వెళ్తారు. కాబట్టి నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ మేమే ఉన్నాం. ఇప్పుడు మాతో పాటు గాంధీ భవన్కి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా 0.1 0.2తోనే జాబ్స్ మిస్ అయ్యాయి అన్న. ఒక్కసారి గవర్నమెంట్ అనుకొని డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే ఎట్లా కాదన్నా 1000 నుంచి 1500 మెంబర్స్కి నెక్స్ట్ దాంట్లో జాబ్స్ వచ్చేస్తాయి. అదే మా గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. ఈ ప్రాసెస్ చేయాలంటే గవర్నమెంట్ 2-3 డేస్లో ఒకసారి అన్న, మేము ఈ ప్రాబ్లం మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇది 3 months నుంచి ఇస్తున్నాం అన్న. 3 months నుంచి మేము ఆల్రెడీ వస్తున్నాము. మా ఫ్రెండ్స్ వచ్చారు, మేము వచ్చినాము. ఆల్రెడీ అంతకుముందు చాలా మంది వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు.
అధికారిని ఆల్రెడీ కలవడం జరిగింది. ఇంతకుముందు ఎవరిని కలవడం జరిగింది? టీఎస్పీఎస్సీలో రిప్రజెంటేషన్ ఇచ్చాము, నవీన్ నికోలా సార్ని కలిసాము, మహేందర్ రెడ్డి సార్కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము, వట్టి విక్రమ సార్కి ఒకసారి కలిసాము, బల్మూరు వెంకటన్న కలిసాము, తీన్మార్ మల్లన్న కలిసాము, మన సీతక్క గారిని కలిసినాము. ప్రతి ఒక్కరికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చామన్న. గ్రూప్ 4 మాకు ముందే తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని రిజల్ట్స్ ఒకేసారి వస్తున్నాయి. గ్రూప్ 4లో బ్యాక్లాగ్ పడుతున్నాయి. మేము ఆల్మోస్ట్ బార్డర్ కట్ ఆఫ్ దగ్గరలోనే ఉన్నాము. ఈ ఇష్యూ అనేది మేము ముందే అనుకున్నాము. ఎట్లాగానో మాకు పాయింట్లలోనే మిస్ అవుతుందని మాకు తెలిసే మేము అన్విల్లింగ్ ఇవ్వాలని ఎప్పటి నుంచో మేము ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాము. ప్రతి వాళ్ళు కూడా సానుకూలంగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూని మేము కన్సిడర్ చేస్తాము, ఈ ఇష్యూ నిజంగా చేయాల్సిందే, చేస్తాము, మ్యాక్సిమం మీకు రిజల్ట్ వచ్చేలాగానే చూస్తామని చెప్పేసి అన్నారు అన్న. కాకపోతే ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ జరగలేదు మా తరపున, ఎలాంటి రిప్రజెంటేషన్ రాలేదు, ఎలాంటి బెనిఫిట్ జరగలేదు మాకు. మామూలుగా ఇప్పుడు బండి విక్రమార్క కానీ కలవడం జరిగింది కదా, సో ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి 6 months అవుతుంది, ఆల్మోస్ట్ 6 months పైన అవుతుంది గవర్నమెంట్. సో ఎట్లుందన్న గవర్నమెంట్ ఎట్లుంది మిగతా అన్న? మా పరంగా అయితే మాకు వేరే ఇష్యూస్ కాకుండా ఓన్లీ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటే వెళ్ళన్నాం. గవర్నమెంట్ అనేది మంచి యాక్షన్ తీసుకుంటే జాబ్స్ రిక్రూట్ చేయడంలో కూడా వాళ్ళు బాగానే చేస్తున్నారు. కాకపోతే ఒక బిగ్గెస్ట్ అంటే మాకు అనిపించింది ఏంటంటే డౌన్ మెరిట్ లిస్ట్ అనేది ఫాలో అయ్యి ఉంటే ఎంత కాదన్నా అన్ని నోటిఫికేషన్లో కలిపి ఒక 5,000 members ఎక్కువ జాబ్స్ రిక్రూట్ అయ్యేవాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 4 కన్నా ముందు ఏడబ్ల్యూలు ఇవన్నీ హై క్యాడర్ జాబ్స్ అన్న. వాళ్ళ ఇప్పుడు మన జేఎల్ వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు డౌన్ మెరిట్ లిస్ట్ కోసం ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు రేపు కోర్టులో కూడా హియరింగ్ ఉంది. వాళ్ళు ఇదే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు 2000 పోస్ట్ బ్యాక్లాగ్ పడుతున్నాయి. మేము నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ మాకు పాయింట్స్లలో మిస్ అయింది, మేము కాంపిటీషన్ ఇవ్వలేక కాదు. ఇప్పుడు ఒక జాబ్ రావాలంటే అన్న ఓన్లీ మెరిట్ మీదనే కాదు, రిజర్వేషన్లో పోస్టులు ఉండడం ఇంపార్టెంటే, ఆ డిస్టిక్లో పోస్టులు ఉండడం ఇంపార్టెంటే, ఆ క్యాడర్లో పోస్టులు ఉండడం ఇంపార్టెంట్. ప్రతిదీ మ్యాటర్ అవుతుంది. కాబట్టి జాబ్ మిస్ అయిన అంటే వాళ్ళకి ప్రిపరేషన్ లేక, వాళ్ళు మెరిట్ లేక కాదు, దగ్గరలో వచ్చి చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయ్యి ఆగిపోయారు వాళ్ళు. ఇంతకు ముందు గవర్నమెంట్లో ఇట్లా అధికారుల్ని కలవడం జరిగేదా అన్న? అంటే జరిగేది ఎక్కడైనా గవర్నమెంట్, ఎప్పుడైనా గవర్నమెంట్ సానుకూలంగానే ఉంది. కాకపోతే జరిగిందా లేదా అనేది ఏంటంటే మాకు న్యాయం జరుగుతుందని మేము చెప్పగలుగుతాం అన్న. ఫైనల్ రిజల్ట్ అనేది మాకు అల్టిమేట్. ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం అన్విల్లింగ్ గురించి, మాకు ఒకసారి ఫైనల్గా అన్విల్లింగ్ వచ్చిందా, మేము ఆబ్వియస్గా గవర్నమెంట్ కంపల్సరీ మేము గవర్నమెంట్కి ఎప్పటికీ మేము అది పాజిటివ్గానే సపోర్ట్ చేస్తూనే ఉంటాం. మాకు రిజల్ట్ రాకపోతే మేము గవర్నమెంట్కి ఇక అది మీరే చెప్పాలనే. ఓకే, అయితే ఇప్పుడు మొత్తానికి బండి విక్రమార్క గారు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారనుకుంటున్నారు? హోప్ఫుల్లీ మేము కంపల్సరీ బట్టి సార్ ఈ ఇష్యూని నిజంగా వాళ్ళు క్యాబినెట్లో కానీ లేకపోతే వాళ్ళు డిస్కస్ చేసైనా మా పరంగా యాక్షన్ తీసుకునే నమ్మకం మాకుందన్న. కాకపోతే మాకు చాలా తక్కువ టైం ఉంది. సార్ దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎమర్జెన్సీ బయాస్ తీసుకొని కంపల్సరీ అన్విల్లింగ్ చేసి డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి ఒక 1500 మందికి జాబ్స్ ఇస్తే మేము ఎప్పటికీ కాంగ్రెస్కి రుణపడి ఉంటామని మేము చెప్పుకుంటున్నాం మీ తరఫున. నమస్తే అన్న, ఎట్లుందన్న? అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి అంటే ఉద్యోగి హామీ ఇస్తా అని చెప్పారు కదా, సో ఎట్లా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన నిరుద్యోగులు? మనకు 2024 డిసెంబర్ 3న ప్రజాపాలన ఎలాగ ఏర్పడిందంటే నిరుద్యోగుల మీదనే ఏర్పడింది అనేది ఫస్ట్ పాయింట్. అయితే ఈ సంవత్సర కాలంలో మనకు గత ప్రభుత్వానికంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎంతైనా మేలు చేస్తుందని మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఒక ఉదాహరణ ఏంటంటే టీచర్లకి డిఎస్సి అనేది 2017లో నోటిఫికేషన్ ఇస్తే 2018లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫిల్ చేస్తే 7,870 పోస్టులతోటి ఇప్పుడు ప్రజెంట్ 56 రోజుల్లోనే డిఎస్సి కంప్లీట్ చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటి వరకు 56 రోజుల్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి వెరిఫికేషన్ చేసి రిజల్ట్ ఇచ్చిన ఘనత ఏ ప్రభుత్వానికి దక్కలేదు. అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ ప్రభుత్వానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఈ గవర్నమెంట్లో మాత్రమే ఇది జరిగిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది ప్రమోషన్ల విషయంలో టీచర్లకు 30 ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేక వాళ్ళు ఏ స్కూల్లో అయితే వాళ్ళు రిక్రూట్ అయినరో అదే స్కూల్లో ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వము 10 ఏళ్ళు పాలన చేసి నమ్మబలికి ఇగ ప్రమోషన్లు అగ ప్రమోషన్లు అని చెప్పి కూడా 10 ఏళ్ళల్లో వాళ్ళు ఒక్క ప్రమోషన్ ఇవ్వకుండా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఆయనే 30 రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ ఇచ్చి ప్రమోషన్లు కూడా 60,000 మందికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మేరకు గ్రూప్ 1 గత ప్రభుత్వంలో 3 సార్లు ఆ ప్రభుత్వంలో పేపర్ లీక్ల వల్ల బఠానీలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే వెంటనే గ్రూప్ 1 కండక్ట్ చేసి వాళ్ళు ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ చేసి మెయిన్స్ కూడా వాళ్ళు సన్నద్ధమైన విషయాన్ని మీకు తెలిసిందే. రెండోది గ్రూప్ 3 కూడా మీకు రీసెంట్లీగా జరిగింది.
అది కూడా త్వరలో రిజల్ట్ ఇవ్వబోతున్నారు. ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి చూసుకుంటే ఈ ప్రభుత్వం చాలా మేలైందని మాత్రం చెప్పొచ్చు. రెండోది, గాంధీ భవన్లో ముఖాముఖి అసలు ఇంతకుముందు గడీల మధ్యలో జరిగిన ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటంటే, ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కనీసం ఒక ఎమ్మెల్యే కూడా సెక్రటరియట్లో లోనికి వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో సాధారణ కార్యకర్త, ఇప్పుడు నాతో కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం జరిగింది. ఒక ఎమ్మెల్యేను రానిచ్చే పరిస్థితిలో విలమదొరలు ఉంటే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సాధారణ కార్యకర్తలను కూడా చేర్చుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగేస్తుంది అనేది మాత్రం నిజమని మనం గుర్తించాలి. రెండోది, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ రీసెంట్గా ఈరోజు రేపు కూడా గ్రూప్ 4 వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. త్వరలో వాళ్ళకు నియామక పత్రాలు కూడా అందబోతున్నాయి. నవంబర్ 25 తారీఖు రోజు నియామక పత్రాలు కూడా వాళ్ళకి సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇచ్చిన హామీలు పక్కదోవ పట్టించడానికి ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే కొండా సురేఖ గారు వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు హైడ్రా కావచ్చు, ఇవన్నీ కావాలని చేస్తుంది గవర్నమెంట్ అంటున్నారు. సో ఏం చెప్తారా? ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిదీ కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వంలోనైనా పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. అలాంటి వాక్యాలు దాన్ని ఎవరు కూడా సమ్మతించే అవకాశం అయితే లేదు. మినిస్టర్గా ఆమె మాత్రం ఆ విధంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదని మాత్రం మనం అనుకోవచ్చు. రెండోది ఏంటంటే, ఆ మాటల కోసం కాదు, మనకు ప్రజాపాలన కోసం ఆయన ఇచ్చిన 6 గ్యారంటీల కోసం ఇవాళ ఉచిత బస్సు అయితేనేమి, తర్వాత ఇంకా మనకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అయితేనేమి, నెక్స్ట్ గృహజ్యోతి అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన దాంట్లో త్వరలో ఇందిరా మిల్లు కూడా రాబోతున్నది. త్వరలో మనకు నెక్స్ట్ మంత్లో ఇందిరా మిల్లు కూడా ప్రారంభించబోతున్నారు. 4 హామీలు మాత్రం నెరవేరినాయి. ఈ ఫింక్షన్ల విషయంలో కానీ ఇంకా మనకి ఇచ్చిన కొన్ని హామీలు ఉన్నాయి, వాటిని కూడా నెరవేర్చడానికి ప్రజల్లో చాలా మందికి వ్యతిరేకత వచ్చేసింది ఈ గవర్నమెంట్ మీద అంటున్నారు. సో ఏం చెప్తారు? ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటే తినేవాడికి వ్యతిరేకత 100% వస్తుంటుంది. హైడ్రా ఇప్పుడు మీరు చూడండి, మనకు ఏదైతే ఇల్లు కట్టుకున్నామో పక్కన ఉన్నాయి మన ఇంట్లో మనం ఉపయోగించుకున్న వాటరు డ్రైనేజ్లోకి వెళ్ళడానికి పక్కన చెరువు తాగితే ఆ చెరువును మొత్తం కబ్జా చేసి జిహెచ్ఎంసీ అండదండలతోటి గత ప్రభుత్వ అధికారులు ఏం చేశారంటే, ఆ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉన్న పర్మిషన్లు తీసుకొని వాళ్ళు హైడ్రాతో సంబంధం లేకుండా ఆ చెరువును మొత్తం కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు యూజ్ చేసుకున్న ఈ వాటర్ అనేది ఆ చెరువులోకి వెళ్లకుండా మళ్ళీ నీటిలోనే స్టోరేజ్ అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మనకు మన విలువలతో పాటు మన సంస్కృతి కానీ, మన కబ్జా చేసిన ల్యాండ్స్ కానీ అవన్నీ మేము బయటికి తీసి ఎవరెవరైతే మామూలుగా పేదవారిని ఏ ప్రభుత్వం కూడా కొట్టదండి, పేదవారిని కొడుతుంది. పేదవారికి ఇప్పుడు మనకు అంబర్పేట మూసీ నది పక్కన ఉన్న మన ఒడ్డేరు వాళ్ళకు మూసీ నది వాళ్ళకి తీసుకెళ్ళి వేరే దగ్గర డబుల్ బెడ్రూమ్ కేటాయించారు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. పూర్తిగా మీరు హైడ్రా అని దాన్ని ఒకటి ఫోకస్ చేసి ప్రభుత్వాన్ని ఏదో బదనాం చేయడానికి చేసే ప్రయత్నం చేస్తారు. మరి ఈ రోజు అయితే మీరు గాంధీ భవన్ దగ్గరికి రావడం జరిగిందా? సో మీరు రావడం జరిగింది కదా, సో కలిసారా? సార్ని కలిశాను, మా సమస్యలు తెలుసుకున్నాడు. సార్తో కూడా మేము మాట్లాడాము. సార్ మాకు చాలా రెస్పాండింగ్ అయ్యాడు, మాకు చేస్తాడన్న నమ్మకం మాత్రం కలిగింది. సో చెప్పండి నా, ఏ ప్రాబ్లంతో వచ్చారు మీరు? అంటే గ్రూప్ 4 సమస్య గురించి వచ్చాం సార్. ఇక్కడ ఏంటంటే అంటే ఇంతకుముందు మన గ్రూప్ 4 రిజల్ట్స్ గత వారం రోజుల క్రితం రిలీజ్ చేశారు. అయితే ఏంటంటే ఇంతకుముందు కూడా వినతి పత్రాలు అనేది కూడా ఇచ్చాం. ఏంటంటే ఇది గ్రూప్ 4 అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలి, ప్లస్ ఏంటంటే రిలీజ్ కోసం కూడా చాలా ఫైట్ చేయడం జరిగింది. అంటే మా బాధితులు చాలా ఫైట్ చేశారు, కానీ రిజల్ట్ మాత్రం సాధించాం. కానీ ఏంటంటే ఇక్కడ ఇందులో బ్యాక్లాగ్స్ అనేవి పడుతున్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వేరే క్యాడర్స్లో ఇప్పుడు ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి గారు డిఎస్సి కానీ ప్లస్ డిగ్రీ లెక్చరర్ కానీ జూనియర్ లెక్చరర్స్ కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయారు. సో గత 2 సంవత్సరాల క్రితం ఈ నోటిఫికేషన్ వచ్చింది. వస్తే అది అనేది చాలా మంది అప్లై చేశారు. అంటే అన్ని ఒకటేసారి నోటిఫికేషన్లు ఇచ్చే వరకు అప్లై చేశారు. సో ఏమైపోతుందంటే ఇంతకుముందు హై క్యాడర్ వాళ్ళకి జాబ్స్ వచ్చేసిన దాని తర్వాత ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది లో క్యాడర్ పోస్ట్. అంటే గ్రూప్ 4 అనేది జూనియర్ అసిస్టెంట్ అనేది లో క్యాడర్ పోస్ట్ ఉంటుంది. సో వీళ్ళకి అందరికీ జాబ్స్ వచ్చేసాయి. సో పావున
2,000 వరకు అయితే 1,500 200 2,000 వరకు అయితే బ్యాక్లాగ్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో ఇదే ప్రకారంగా మేము గవర్నమెంట్కి వినతి ఇవ్వడానికి వచ్చాం సార్. కలిసారా సార్ని కలిసారా? డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమ గారితో ఇప్పుడు కలవడం జరిగింది. కలిసి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని మీద ఆయన స్పందిస్తారని చెప్పారు. మరి చూడాలా ఫర్దర్గా ఏమవుతుందో. సో మీరు కూడా మీడియా వాళ్ళ తరఫున నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయేటట్టు వీడియోని అనేది పబ్లిష్ చేయండి. మాకు సమస్యలకు మాకు ఒక బాధ అన్న బ్లైండ్నెస్. గ్రూప్ 4 అయిపోయిన దాని తర్వాత మళ్ళీ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 3 పోస్టులను దీనిలో కలిపేశారు. సో మళ్ళీ ఇంకా మాకు వచ్చే అవకాశం కూడా లేదు సార్. ఓకే, అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కొన్ని రోజులు అవుతుంది కదన్న. సో ఇంతకు ముందు ఎవరైనా మీరు ఇలా కలవడం జరిగిందా అధికారుల అంటే కేటీఆర్ ని వాళ్ళని వీళ్ళని కలవడం జరిగింది. సో వాళ్ళ పీరియడ్ లో అది జరిగిన అది ఇప్పుడు వాళ్ళు కొన్ని ఈ నోటిఫికేషన్ వారు రిలీజ్ చేసిండ్రు, ఎగ్జామ్ రాపించుకున్నారు వాళ్ళు అంతవరకే. దాని తర్వాత గవర్నమెంట్ లో ఏంటంటే అధికారం మారింది కదా, ఈ అధికారంలోనే మెడికల్ చెకప్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, సో రిజల్ట్స్ కూడా ఇప్పుడే వచ్చాయి. జనరల్ ర్యాంక్ లిస్ట్ కూడా దీంట్లోనే రిలీజ్ చేశారు, అంటే ఈ గవర్నమెంట్ అని రిలీజ్ చేశారు అట్లా అన్నమాట. అంటే ఇంతకు ముందు అధికారులను కలవడం కూడా జరిగింది, అప్పుడైతే రెస్పాండ్ అవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ బండి విక్రమార్కులు గారిని కలవడం జరిగింది. సో మరి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు అనుకుంటున్నారా? ఏమో మేబీ సార్ చూద్దాం. ఏంటంటే మాకేందంటే ఒక చిన్న హోప్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రకటన కూడా బట్టి విక్రమార్క సార్ గారు ఇచ్చారు. ఏంటంటే ఇట్లా గ్రూప్ 4 రిజల్ట్స్ మేము ఈ విజయోత్సవాలనే మేము రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అని ఇచ్చారు. సో బట్టి సార్కి అర్థమవుతుంది అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం. మేడం చెప్పండి మేడం, దేనికోసం రావడం జరిగింది? మేము గ్రూప్ 4 అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తే బ్యాక్లాగ్స్ లేకుండా ఫిల్ అవుతాయి అని చెప్పేసి హోప్స్తోని వచ్చాం. మేమందరం ఇక్కడ నిలిచిన వాళ్ళందరం బార్డర్ మార్క్స్తో పోయాం. 1 మార్క్ పాయింట్లో డెసిమల్స్లో పోయింది, 0.2 0.3 అట్లా పోయింది. సో యాక్చువల్గా గ్రూప్ 4 కంటే హై క్యాడర్ జాబ్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి, జాయిన్ కూడా అయ్యారు. డిఎస్సి కానీ, ఏడబ్ల్ఈ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ చాలా వరకు హై క్యాడర్ జాబ్స్ అన్ని ఫిల్ అయిపోయి ఆల్రెడీ జాయిన్ కూడా అయిపోయారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ కూడా గ్రూప్ 4 రాశారు. గ్రూప్ 4 అనేది వాటితో కంపేర్ చేస్తే చిన్న క్యాడర్. సో వాళ్ళు ఎవరు ఇందులో జాయిన్ కారు. అట్లా దగ్గర 1,500 to 2,000 మెంబర్స్ దాకా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు రెడీగా అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తే మేము జాయిన్ కాము అని అన్విల్లింగ్ ఆప్షన్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. సో ఆ ప్లేస్లో మాకు ఇస్తే చాలా మందికి బెనిఫిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అందరము 10 మార్క్స్ 5 మార్క్స్ కాదు, 1 మార్క్ పాయింట్లలో పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇంతమందికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి హోప్తోని ఇక్కడికి వచ్చాము. ఎట్లుంది మేడం మరి కలిసారా సార్ని? సార్ని కలిసాం. సార్ అయితే అంటే ఈ సమస్య నా దృష్టిలో ఉంది, సో చూద్దాం అన్నట్టు పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఏదైనా అని గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు టీజీపీఎస్సీ తలుచుకుంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే వాళ్ళకి ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా అదే అంటున్నారు. గవర్నమెంట్ ఒకవేళ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే మేము ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నామని వాళ్ళు అంటున్నారు. టీజీఎస్పీ ఎట్లుంది మేడం ఇంతకు ముందు అధికారులు ఉన్నప్పుడు సో ఇట్లా కలవడం జరిగిందా? మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం? మేము 3-4 months నుంచి దీని గురించి అన్విల్లింగ్ ఇవ్వమని చెప్పేసి బిఫోర్ రిజల్ట్స్ నుంచే మేము కంటిన్యూస్గా రావడమే జరుగుతుంది. కానీ ఇప్పటివరకు అయితే మరి ఏం రెస్పాన్స్ లేదు దాని గురించి. ఇప్పటికైనా ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ కరీంనగర్లో సభ పెట్టాడు. అందులో ఇప్పుడు 26కి అపాయింట్మెంట్ ఆర్డర్స్, జాయినింగ్ లెటర్స్ ఇద్దామని రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి ఇద్దామని అనుకుంటున్నారు. అదేదో బ్యాక్లాగ్స్ లేకుండా ఫిల్ చేస్తే చాలా మందికి కూడా బెనిఫిట్ అవుతుంది. దగ్గర 2,000-3,000 కుటుంబాలు బాగుపడతాయి కదా. ఎందుకంటే అందరూ కష్టపడే ఇక్కడ వరకు వస్తారు. మేము ఆల్రెడీ వెరిఫికేషన్ వరకు వచ్చి ఈ స్టేజ్ దాకా వచ్చి ఫైనల్ పాయింట్స్లలో పోతే సరే ఇప్పుడు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 4 ఉందా అంటే గ్రూప్ 4 అనే నోటిఫికేషనే లేదు. వాళ్ళు గ్రూప్ 3లో మర్జ్ చేశారు గ్రూప్ 4ని. అందులో కూడా క్లారిటీగా మెన్షన్ చేయలేదు. మరి అవి డిస్ట్రిక్ట్ పోస్టులా మరి జోనల్ పోస్టులా అనేది కూడా క్లారిటీగా మెన్షన్. గ్రూప్ 4 అనే జాబ్ నోటిఫికేషన్ అయితే పర్టికులర్గా మెన్షన్ చేయలేదు జాబ్ క్యాలెండర్. సో మాకు అనేది అయితే ఇదే లాస్ట్ ఛాన్స్. ఇస్తే ఇప్పుడే బ్యాక్లాగ్స్ లేకుండా ఫిల్ చేయాలి, అదనేది మెయిన్ డిమాండ్. మరి మీరు చెప్పిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారనుకుంటున్నారా? చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఆల్రెడీ 4-5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం. నేనైతే దగ్గర 2020 నుంచి కూర్చుంటున్నాం. 20 నుంచి ఇదివరకు ప్రైవేట్ జాబ్స్ చేసి మరీ రిజైన్ పెట్టి మరీ 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాము. మేము ఎందుకు ఇంత లాస్ట్ వరకు వచ్చి పోగొట్టుకోవాలి? ఆల్రెడీ వెరిఫికేషన్ కూడా వెళ్ళాం మేము. 1:3 పిలిచారు. 1:3 పిలిచి 3 months అయింది వెరిఫికేషన్. మొన్న జూన్లో స్టార్ట్ చేస్తే ఆగస్ట్ ఎండింగ్ దాకా జరిగింది. అక్కడి వరకు వచ్చి పాయింట్స్లో మేము ఎందుకు పోడగొట్టుకోవాలి? మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి? నేను గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు మేము నా ద్వారా మా అందరి ద్వారా నేను ప్రభుత్వానికి
నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే దగ్గర హయ్యర్ గ్రూప్ 4 కంటే హయ్యర్ క్యాడర్ పోస్టులు దగ్గరగా ఈజీగా 1500 నుంచి 2000 వరకు అవి ఫిల్ కాకుండా బ్యాక్లాగ్స్ పడే అవకాశం ఉంది. సో దాని కారణంగా మేము అడిగేది ఏంటంటే మేము ఓన్లీ 0.1 0.2తోనే ఉన్నాం. దాని ద్వారా మేము ప్రభుత్వానికి మేము చెప్పుకునేది ఏంటంటే వాటిని అన్విల్లింగ్ అనే ఆప్షన్ ద్వారా మమ్మల్ని కూడా ఫిల్ చేయాలి అని మేము అనుకుంటున్నాం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఇంటికి వెళ్ళకుండా అసలు ఇంటి వాళ్ళతో ఒక కాంటాక్ట్ అనేది లేకుండా మేము ఏదో మా కష్టం అనేది పడుతూ మేము చదివి ఇక్కడ వరకు వచ్చినాం. మేము 1:3లో ఉన్నాము అని అంటేనే ఓకే, మేము కరెక్ట్గా ఉన్నట్టే మ్యాక్సిమం. సో దానివల్ల మాకు కూడా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మేడం, ఇప్పుడు ఇచ్చిన పథకాలని ఇవన్నీ కూడా కేవలం ఉచిత పథకాలే అంటున్నారు కదా, సో ఏం చెప్తున్నారు మేడం? ప్రజలకు ఎలాంటి యూస్ లేదు వీటి వల్ల అని చెప్తున్నారు. ఖచ్చితమైన ఉచిత పథకాలనే మేము ప్రవేశపెట్టాను ప్రజలకు అందించాలని. వాళ్ళ బాధలు చూసి, వాళ్ళు 10 సంవత్సరాల కోల్పోయిన విధానాన్ని చూసి ప్రజలకు ఏదైతే తొందరగా వాళ్ళకి అందుతుంది, వాళ్ళు ఏ విధంగా బయటపడతారు, ఏ విధంగా వాళ్ళకి ఈ అవసరానికి తగ్గట్టుగా ఈ పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు 20,000 కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇంకా ప్లస్ రైతు బీమా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ప్రతిదీ కూడా మహిళల కోసము, విద్యావంతుల కోసము, మనకి ఏదైతే తిండి పెడుతున్నా, మనకి ఏదైతే మన రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, రైతును రాజుగా చూసిన కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటిదంటే ప్రజల కోసము, అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. అన్ని వర్గాలను ఉద్దేశించే ఆ ప్రణాళిక, అలాంటి పథకాలని మేము ఇవ్వడం జరిగింది. మేడం, అయితే ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఇష్యూస్ చూసుకుంటే మనం కొండ సురేఖ గారు కావచ్చు, ఇప్పుడు అట్లానే హైడ్రా, సో ఇవన్నీ చూసుకుంటే గవర్నమెంట్ మీద ఆల్రెడీ తెలంగాణలో చాలా మందికి అంటే ఒక వ్యతిరేకత వచ్చింది అని వినిపిస్తుంది. సో ఏం చెప్తారు? రాలేదండి, వ్యతిరేకతను వీళ్ళు చూపిస్తున్నారు. చూపించే వాళ్ళు ఎవరంటే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఆ నలుగురు ఏం చేసిళ్ళంటే వాళ్ళు కొంతమంది గూండాలను, వాళ్ళ కార్యకర్తలను గూండాలుగా తయారు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసిళ్ళు. ఎందుకంటే ఎక్కడ చూసినా అరాచకాలు ప్లస్ అవినీతే కనబడింది. అవినీతిలో కొట్టుకుపోయిన వాళ్ళు ఈరోజు ప్రజలకు ఎలాంటిది అందలే, ఇలా అందేది ఉంటే ఈరోజు ఇన్ని లక్షల కోట్ల అప్పు కాకపోయేది కదా. ఇక్కడైతే బలైపోయిన కార్యకర్తలు, ఆ లీడర్లు ఉన్నారో వాళ్ళు ఈరోజు మళ్ళీ సృష్టించి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేసి అంతో కొంత తాగుడుకు బానిసలం చేసింది కేసీఆరే కదా. తాగుడు బానిసలం మనకింత 10 సంవత్సరాల క్రితం ఇంత తాగుడు ఎక్కడదండి. ప్రతి ఒక్క యువకుడు కానీ, ఒక యజమాని కానీ తన సంపాదించిన సంపాదనలో వాళ్ళ ఫ్యామిలీకే ఖర్చు పెట్టాడు. కానీ 10 సంవత్సరాల మన రికార్డు తీస్తే ఏదైతుందో సంపాదించాల 90% మద్యానికే పోయింది. ఆ విషయం మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఏంటంటే వాళ్ళ యొక్క కార్యకర్తలు గూండాలే ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు నెరవేరితే కూడా రాబోయే రోజులలో ఇవన్నీ ప్రజలకు తెలుస్తుంది. కొంచెం లేటుగా, మంచి ఎప్పుడు కానీ లేటే తెలుస్తుంది కదా, చెడు వెంటనే తెలుస్తుంది అన్నట్టుగా మంచి ఎప్పుడు కానీ లేటుగానే తెలుస్తుంది. వాళ్ళకి అర్థమయ్యే రోజు, వాళ్ళు సంతోషపడే రోజు, వాళ్ళ అభివృద్ధి చెందే రోజు అవన్నీ ముందులో ఉన్నాయి. ఇంకా అయితే మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అంటే ఇప్పుడు ఓవైసీకి సపోర్ట్గా ఉంటుంది అంటే ఇప్పుడు హైడ్రాలో కూడా వాళ్ళకి సంబంధించి ఎలా వాటి జోలికి వెళ్లకుండా మిగతా వాటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. న్యాయపరమైన చర్యలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరిని, ఏ వర్గాన్ని ఉపేక్షించదు. తన వాళ్ళను కూడా ఉపేక్షించడానికి రెడీగా లేదు కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా పర్వాలేదు, న్యాయానికి విరుద్ధంగా వెళితే వాళ్ళని ఖచ్చితంగా శిక్ష వేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందంజలే ఉంటుంది. ఆ దిశలోనే పనిచేస్తున్నాం కదా మేము. ఓకే మేడం, థ్యాంక్ యూ.